ఏడకెళ్ళి వస్తానా బువ్వ పంట పండిస్తేనే కదా భగవంలోకి వచ్చేది. నువ్వు కూడా అందరూ వ్యవసాయం బంద్ చేస్తే ఎట్లా? దేనికన్నా రుణమాఫీ చేయలేదు, ఏం చేయలేదు సర్కారు. దేనికి చేయాలా? రైతుకి ఎట్లుంది తెలుసా పరిస్థితి ఇప్పుడు? ఎంత ఉన్నది లోన్ నీకు? ఎంతన్నా ఒక 50,000 ఎంత తీసుకుని ఉండవు. చేయనే చేయలేదు. చేసిండు 25,000 లోపు ఉన్న వాళ్ళకి. ₹1,00,000 రుణాలు మొత్తం రైతులకు మాఫీ చేస్తా అని చెప్పిండా లేదా? టైం చెప్పిండా నీకేమన్నా? 2 సంవత్సరాలు చేస్తా, 3 సంవత్సరాలు చేస్తా, 5 సంవత్సరాల టర్మ్ ఉన్నది కదా, చూసుకున్నాం. అదేందన్న 5 సంవత్సరాల లోపు ఎప్పుడైనా చేస్తారా? అంతే కదా. మరి ఈ లోపు బ్యాంక్ లో లోన్ తీసుకున్నాం కన్నా ఆ మిత్తి ఎవరు కట్టాలన్నా? ఇక అసలు కట్టినప్పుడు మిత్తనే కట్టుకోవా? గవర్నమెంటే కడతా. ఎందుకు కడతాను ఎందుకు చెప్పాలి మరి అలాంటప్పుడు? లాస్ట్ టర్మ్ లో గుర్తున్నదా? ₹1,00,000 లోపు చేసిండు. 4 సంవత్సరాలు చేసిండు. ఇప్పుడు కూడా 2 సంవత్సరాలు అయింది. ఆగి ఇంకో 2 సంవత్సరాలు మొత్తం ఉడగొడతాడేమో. అంటే ఎలక్షన్ల ముందు చేస్తాడా ఇది? మరి ఇప్పుడే ఇస్తే మర్చిపోతాను. కొత్త లోన్లు తీసుకోవడానికి ఇయర్ కదా అన్న. మరి నీకు పాత లోన్ ఉంది భయ, నీకెక్కడ లోన్ అని ఎల్లగొడుతున్నారు కదా. రైతు బంధు ఇస్తుండు, రైతు బీమా ఇస్తుండు, ఇంకేం కావాలన్నాయా? చచ్చిపోయినాక రైతు బీమా ఏం చేసుకోవాలి చెప్పు? రైతు బంధు వస్తలేదు. రైతు బంధు వచ్చినా మళ్ళీ అలాగే పోతున్నాయి కానీ నీ అప్పే కట్టలేదు మళ్ళీ అని బ్యాంక్ వాళ్ళు తీసుకుంటున్నారు. పైసలు లేవు. మరి 1,200 కోట్లు రిలీజ్ చేసిరట కదా అన్న. ఇంకో 800 కోట్లు మళ్ళీ తీసుకుంటారు. ఎందుకు మళ్ళీ ఇచ్చినట్టు ఇచ్చి ఎందుకు తీసుకున్నారు? పైసలు లేవు, కరోనా వచ్చింది. అదే రైతు అనేసరికి పైసలు ఉండవా అన్న. మరి ఇప్పుడు సెక్రటరియట్ కి మాత్రం ముగ్గు పోయక ముందుకే ఇన్ని కోట్లని పెంచుకున్నారు. సెక్రటరియట్ మంచి వాస్తు కట్టిండు అనుకో, సీఎం సార్ అక్కడ పోయి కూర్చున్నాడు అనుకో, రైతుల వాస్తు కూడా మంచిగా ఉంటుంది. ఆహో, వాస్తు కోసం ఇప్పుడు సారు సెట్ అయితే తెలంగాణలో ఉద్యోగాలు వస్తాయి, రైతు బంధు వస్తుంది, రుణమాఫీ అవుతుంది, ఆ ఉద్యోగులకు పిఆర్సీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ వాస్తుతోనే అంతా ముడిపడి ఉన్నది. అంత పరేషాన్ అంతా వాస్తుతోటే. అందుకోసమే మరి నీ పోయి నా జాతకం చూపించుకుంటే అంతా సెట్ అయిపోతుందా? ఇప్పుడు మా నాయనకు రుణమాఫీ వస్తుంది, నాకు కొలువు వస్తుందా? మరి అట్లయితే ముఖ్యమంత్రి సార్ వాస్తు కూర్చున్న వాస్తు మంచిగా ఉన్నది అనుకో, రాష్ట్ర ప్రజల వాస్తు మొత్తం మంచిగా ఉంటది. ఇప్పుడు వచ్చే సీఎం మరి వాస్తు బాగలేకపోతే బొలగొట్టి వేరేది కట్టిస్తారా? అందుకనే ఇప్పుడు మొత్తం వాస్తు చూసే కడుతున్నాడు. ఇప్పుడు అంటే రుణమాఫీ మరి వాస్తు చూసుకొని ఇయ్యలేదా? కరోనా వచ్చింది కనబడతలేదు అనే. కరోనా వస్తే రుణమాఫీకి ఏముందన్నా? చేస్తాడు. 2023 వరకు టైం ఉన్నది. 2023 డిసెంబర్ వరకు ఎప్పుడైనా చేయొచ్చా? పుసుకున ఈ సీఎం చేయకుండా వేరే వాళ్ళు గెలిచిరా అనుకున్నా, వాళ్ళు పుసుకునే ఆయన ఇచ్చింది నేనెందుకు చేస్తాను అంటారు ఎవరన్నా. ఆంధ్రప్రదేశ్ లో గిట్లయింది కాబట్టి ఇక్కడ ఒకవేళ 2023 డిసెంబర్ వరకు రుణమాఫీ కంప్లీట్ కాకపోతే కేసీఆర్ సార్ నే గెలిపించాలి. మళ్ళీ వేరే ముఖ్యమంత్రి గెలిపించినాం అనుకో, ఆయన వచ్చి నేను ఎందుకు చేస్తా కేసీఆర్ సార్ గెలిపించుకుంటా పోతా అంటే వాళ్ళు హామీలు ఇచ్చుకుంటా పోతా అంటే మనమేమో అడుచుకుంటా తినుకుంటా ఇట్లా ఉండాలి. సార్ చేస్తాడు. ఇక 4 ఏళ్ళు పైసలు లేవు. ఇప్పుడు నాకు ఒక డౌట్ అన్న, బంగారు తెలంగాణ అయినట్టేనా? బంగారం కాకుండా దగ్గర వెండి తెలంగాణ అయింది. అది అన్న రైతు అకౌంట్ లో 2-3 లక్షలు ఉన్నాడే బంగారు తెలంగాణ అయినట్టు అన్నాడు. మరి రైతు అకౌంట్ లో గన్ని లక్షలు ఉన్నాయా? ఉంటే ఈ రుణమాఫీ కోసం ఎందుకు చూస్తారన్నా? వస్తాయి 2023 వరకు వస్తాయి. ఎకరానికి ₹1,00,000 సంపాదించే రోజు కూడా వస్తుంది. మేము ఫికర్ పడదు. తెలంగాణ 1,00,000 ఎకరాలకు ముందు నీళ్ళు ఇవ్వనన్నా ₹1,00,000 సంపాదించడం దేవుడేరు కానీ సార్ చెప్పలేదు. సార్ ఫామ్ హౌస్ లో ఎకరానికి ₹1,00,000 కూడా సంపాదించారు. మరి సార్ చెప్పమని రాదన్నా. అరే కేసీఆర్ సార్ గిట్లా పండిస్తున్నాడు, క్యాప్సికం పండిస్తే ఇన్ని కోట్లు వస్తున్నాయని ఈ రైతులకు చెప్పమని. రైతులు బాగుపడతారు కదా. దేశం మొత్తం తెలంగాణకు వచ్చి నేర్చుకుంటారు వ్యవసాయం ఎట్లా చేయాలి. సార్ ఆలుగడ్డలు పండించు కంపల్సరీ వస్తుంది. మొన్న సన్న ఓట్లు పెట్టమంటే పెట్టినాం, ఆగమైనా ఇప్పుడు ఆలుగడ్డలు పండి అన్న. అవన్నీ కాదన్నా, కేసీఆర్ సార్ తీపి కబురు చెప్తా అన్నాడు. చెప్పిండా రైతులకి? చెప్తాడు. యూరియా ఫ్రీ ఇస్తా అన్నాడు. ఇచ్చినా రైతునే రాజు చేస్తామని చెప్తాడేదన్నా కేసీఆర్ సార్. అలాంటప్పుడు ఎందుకు చెప్పాలి గిసంటి ముచ్చట్లు? పంట పండించి అమ్ముకునే సౌలత్ అన్న చేయాలి కదా. కనీసం ఈ రుణమాఫీ అన్న చేయకుంటే ఇప్పుడు పంట కూడా కొనడాట కదా, ఇక అవి కూడా ఎత్తేస్తాడట కదా. అసలు ఈ పంటలు కొనడు ఎందుకన్నా? అసలు రైతులనే తెలంగాణ లేకుండా ఎత్తే ఈ రుణమాఫీ ఉండదు, ఏముండదు. కానీ తినడానికి భూమి ఎక్కడ వస్తుంది? భర్తాన నాకు ఒకటి అర్థమైంది. 2వ గెలిపిస్తే ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నాడు కదా రైతులకి. 3వ గెలిపిరి ₹2,00,000 రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పకుండా చూడు, మనం ఓట్లు ఎత్తాం మళ్ళీ ఇట్లనే అడుకుంటుంటాం అంతేగా.